అన్ని డొమైన్స్‌లో కూడా ఇప్పుడేంటి అంటే రెఫరెన్స్ త్రూనే రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఒకవేళ మీకెవరన్నా రెఫరెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెఫరెన్స్ గురించి ట్రై జేయండి. ఎందుకంటే నేను చెప్పేవాడిని మీ టాలెంట్ నమ్ముకోండి. స్కిల్స్ మీరు కష్టపడండి, స్కిల్స్ తెచ్చుకోండి, జాబొస్తుంది అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఏంటి అంటే మన టాలెంట్ మనం ఎన్ని జాబ్స్‌కి అప్లై చేసినా, ఎన్ని ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయినా జాబ్స్ ఎందుకు రావట్లేదంటే మెయిన్‌గా ఇప్పుడేంటి అంటే రెఫరెన్స్ తోటి రిక్రూట్‌మెంట్ ఎక్కువ జరుగుతా ఉంది. సైలెంట్ రిక్రూట్‌మెంట్ జరుగుతా ఉంది. అంటే కంపెనీస్ ఇన్ హౌస్ ఎంప్లాయీస్‌కి లోపల ఉన్న ఎంప్లాయీస్ అందరికి మెయిల్స్ పంపించి మీకు ఏమన్నా ఉంటే చెప్పండి. క్యాండిడేట్ మనం తీసుకుందాం తెలిసినోళ్ళు. ఆ విధంగా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. సో, మీరు ఒకవేళ ఎవరైనా రెఫరెన్స్ ఉంటే ట్రై చేయండి. అసలు రెఫరెన్సే లేదు సార్ నాకిప్పుడు ఎవరు రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళే లేరు. మా రిలేటివ్స్ ఎవరు సపోర్ట్ చేయరు. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. సీనియర్స్ గాని ఎవరు లేరు అంటే, ఇలాంటి సినారియోస్‌లో లింక్డ్ఇన్ అనేది ఓపెన్ నెట్వర్క్ ఉంటుంది. సో, దాంట్లో లైన్ అని ఉంటుంది. దాంట్లో లైన్ అంటే లింక్డ్ఇన్ ఓపెన్ నెట్వర్క్. సో, వీటిలో హెచ్ఆర్స్ వీళ్ళుంటారు. వాళ్ళతో కొంచెం పర్సనల్‌గా కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి నేనిలా జాబ్ కోసం చూస్తున్నాను. ఇఫ్ ఎనీ సపోర్ట్ చేయగలిగితే ఏమైనా రిఫరెన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి కీప్ ఆన్ ఆస్కింగ్ డిఫరెంట్ పీపుల్. అప్పుడు ఏంటి అంటే మనకు రిఫరెన్స్ దొరికేదానికి ఛాన్స్ ఉంది. సో, ఎప్పుడైనా గానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ కోర్స్ తీసుకున్నా రిఫరెన్స్‌తోనే రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. రిఫరెన్స్ కోసం ట్రై చేయండి. జనరల్‌గా ఇదే బేసిక్‌లీ నేను చాలా సార్లు చెప్పాను. రిఫరెన్స్ అవసరం లేకపోయినా మీకు జాబ్ వచ్చేస్తుందని. అప్పుడు సినారియో వేరు కాబట్టి రెఫరెన్స్ లేకపోయినా గానీ మనం ఒక కోర్స్ నేర్చుకొని మంచిగా జాబ్ ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయితే జాబ్ వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటి అంటే కొంచెం సిట్యుయేషన్ టైట్ అయిపోయింది. బీజీవీ కూడా కొంచెం గట్టిగా జరుగుతా ఉంది. అండ్ అందుకనే రిఫరెన్స్ కోసం ట్రై చేయమంటున్నారు. రిఫరెన్స్ కోసం ట్రై చేయండి. కోర్స్ నేర్చుకోండి. స్కిల్స్ అన్నీ రిఫరెన్స్ కోసం ఏందంటే జస్ట్ మీకొక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో అండ్ సో ఇట్లా ఉంటుంది. సో, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి మాత్రం రిఫరెన్స్ మీకు ఉపయోగపడొచ్చు. అంతకు మించి మీరు జాబ్ తెచ్చుకోవాలంటే కంపల్సరీ సబ్జెక్ట్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. సో, ఒకవేళ రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి ఏ ఇంటర్వ్యూ పెట్టకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసే పరిస్థితి ఉంది.